క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము హబక్కూకు 3:2 యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యం నూతన పరచుము. దేవుడి వాక్యం నిలిచింది గాక. ఆమేన్. అవునండి, సంవత్సరములు జరుగుచుండగా దేవుడు తన కార్యములు నేను చేస్తాడంట నూతన పరుస్తుంటాడు. పాతవి గతించింది, ఇదిగో క్రొత్తవ అయిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుండగా ఈ సంవత్సరము దాటిపోతుంది, ఈ సంవత్సరంలో నాకు అన్ని ఇబ్బందులే కలిగినాయి, ఇరుకులు కలిగినాయి, బలహీనతలు కలిగినాయని వాటిని బట్టి సంవత్సరం అయిపోతున్న సమయంలో వాటిని ముందేసుకొని నువ్వు కృంగిపోకు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సంవత్సరములు జరుగుచుండగా దేవుని కార్యాలు ఏం చేస్తాడంట నూతన పరుస్తాడు. పాతివి గతించిపోతున్నాయి కాబట్టి సంవత్సరం జరుగుతుండగా నూతనమైన కార్యాలు చేసే దేవుడు నీ జీవితంలో ఉన్నాడు. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో నూతనమైన కార్యాలు, నూతనమైన ఆశీర్వాదాలు, దేవుడిచ్చే గొప్ప మేలు పొందుకొని దేవుని మహిమపరుస్తూ అనేకులకు ఆశీర్వాదంగా జీవించాలి. రీతిగా దేవుడి నీ జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడమైన మా ప్రియపరులకు తండ్రి యొక్క ప్రార్థనలు ఇచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరాలు జరుగుతుండగా వారి జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించి బిడ్డల జీవితంలో ఆనందము, సంతోషము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.